1,20,000 రూపాయల రుణం కూడా మనము మండల సమైక్యకు చెల్లించడం జరిగింది. శ్రీనిధి మన ఆల్రెడీ వసూలైన 9,90,12 రూపాయలు కూడా శ్రీనిధి సంబంధించి మనకు వసూలైన అన్ని కూడా మండల సమైక్యకు మనము మన శ్రీనిధి బ్యాంకుకు 9,96,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈమెకు సాలరీ కూడా 65,000 రూపాయల సాలరీ ఈమెకు నెలకు 5,000 చొప్పున మన గ్రామ సంఘంలో పడితే ఈ చెల్లింపు కూడా ఈమెకు డిఓఏకు 65,000 రూపాయలు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ అమ్మాయి పేమెంట్ చేయడం జరిగింది. అలాగే ఎస్హెచ్జీలు పొదుపులు కట్టిన దానిపైన వడ్డీ కూడా మీ అందరికీ వడ్డీ కూడా ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన కొత్తలో అవి 38,606 రూపాయల వడ్డీ కూడా చిన్న సంఘాలందరూ పొదుపులపై వచ్చిన వడ్డీ కూడా మీకు ఇవ్వడం జరిగిందమ్మా. అలాగే మనము బ్యాక్ యార్డ్ సంబంధించి 1,20,000 రూపాయలు బ్యాక్ యార్డ్ సంబంధించిన అప్పు కూడా మనము చిన్న సంఘాలకు ఇవ్వడం జరిగింది. రూపాయలు ఈ గ్రామ సంఘం నుంచి బ్యాంక్ మిత్ర స్థానికులు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు 736 రూపాయల కరెంటు బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓపీ టీఏడిఏలు 2,226 రూపాయల టీఏడిఏలు అధ్యక్షురాలు టీఏడిఏల ఖర్చులు కూడా మనము అధ్యక్షురాలు మండల సమైక్యకు పోయినందుకు ఇంకా మీద టీఏడిఏలు కూడా మీకు అధ్యక్షురాలకు ఇవ్వడం జరిగింది. ఆడిట్ ఫీజ్ గ్రామ సంఘము ఆడిట్ చేస్తారు సంవత్సరం ఒకసారి కాబట్టి దానికి సంబంధించిన ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఒకసారి మా సిసి నరేష్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిన ఒకసారి గట్టిగా చెప్పడం చూసుకోవాలి. దాంట్లో మార్చి 31 నాటికి నిల్వ ఉందమ్మా. మీరు కూడా మీ గ్రామ సంఘాల్లో ఉన్న చిన్న సంఘాలన్నిటికీ కూడా బ్యాంకులో ఉంటే మనకు తక్కువ వడ్డీ కాబట్టి మీరు మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే మీ చిన్న సంఘం తీర్మానంతో గ్రామ సంఘం మీటింగ్ తీసుకొస్తే ప్రతి నెల గ్రామ సంఘం మీటింగ్లో మీ అవసరాలను బట్టి మీరు తీర్మానం చేసుకొచ్చిన అమౌంట్ను మీకు గ్రామ సంఘం తీర్మానం చేసి మీకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. సంఘాలయ కూడా ఆడిట్ రిపోర్టు చదివి వినిపించడం జరిగింది. ఇందులో మీకు ఏమన్నా డౌట్ మీకు తెలియదంటే నేను మళ్ళొకసారి మీకు చదివి వినిపిస్తా. లేదంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మిగతా సీసీ సార్ మాట్లాడతారు. ఏ గ్రామ సంఘం చేయండి యాక్టివిటీ కొత్తగా ఏదైనా యాక్టివిటీ చేయాలని చెప్పేసి తమ్ముడికి ఆదేశం జారీ చేస్తూ మీ అందరి అవకాశం ఇచ్చినందుకు మహిళా సోదరులందరికీ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా మన సంస్థనే పేదరిక నిర్మూలన సంస్థ. పేదరికం నడుపుతున్న గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ప్రతి సంఘ సభ్యురాలు అందరం ఒకే వేదిక మీద మంచి అవకాశం ఉంది. సో మన కోనసముద్ర 2 గ్రామ సంఘాలకు సంబంధించి ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు మా ప్రియ మిత్రులు పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద సమావేశం దేనికోసం ఏర్పాటు చేస్తున్నాము, ప్రభుత్వము ఏ విధంగా మనకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నదనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు మన సిటీలు పేరు అందరూ కలిసి మీ యొక్క గ్రామ సంఘం యొక్క ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఈ సంవత్సరం పాటు ఏదైతే కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా వివరించి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటాము. దాంతోపాటు మనం కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంటాం. సో అంతకుముందు మన విషయం మన కుటుంబంలో భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, భార్య భర్తలు పిల్లలు, అవునా కదమ్మా కుటుంబంలో. మరి ఈరోజు తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, అది పక్కన భార్య భర్త ఇద్దరు కుటుంబం, ఆ పిల్లలతో పాటు కుటుంబం అంటాం. సో మనం మీ పిల్లల్ని మేము అడిగినట్టయితే మీ పిల్లలు మీ నాన్న చేస్తున్న బాబంటే మీ నాన్న చేసి పని ఏదో కూడా చెప్తారు. ఏం చెప్తారు? మా నాన్న ఎలక్ట్రీషియన్ అని, మా నాన్న టీచర్ అని, మా నాన్న ఇంకేదో పని చేస్తుందని చెప్పి చెప్తారు. మరి మీ అమ్మ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? పూల సంబంధమే కానీ ఎక్కడైనా పెట్రోల్ బంక్ స్థలం ఉంటే మీరు ఇబ్బంది గవర్నమెంట్ సంబంధించి మీకే పెట్రోల్ బంక్ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా రకాల పనులు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. సో అన్ని పనులకు సంబంధించి మేమంతా మీ సైడ్ నుంచి కష్టపడుతూ ఉన్నాము, మీ అందరూ అక్కడ నుంచి సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. సో ఈ సమస్య మన కోనసముద్రంలో మనకు ఈ 2 గ్రామ సంఘాలకు సంబంధించి ఇద్దరు సీఎం పనిచేస్తూ ఉంటారు. ఎవరు ఈ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, గ్రామ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే గవర్నర్ సద్వినియోగం చేసుకుంటూ తిరిగి 100% కట్టాలి. మీ దాటాంతో పూర్తి చేయాలి. కాబట్టి నిజంగా మన ఇద్దరు కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మీ సీసీ సార్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి సీసీ కూడా మీకు రవి సార్ రూపంలో లభించింది. కాబట్టి రవి సార్కి
ఇక్కడ నిమిషం పనిచేస్తున్నటువంటి మీకు వాళ్ళ సీఎలు కూడా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి వాళ్ళు నమ్మడానికి వాళ్ళకు మనం తప్పట్ల ద్వారానే మనం ఏదైనా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బయట ఉత్సాహంగా వాళ్ళు ఈ కార్యక్రమాలను ముందు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అమ్మ మీకు కూడా ధన్యవాదాలు. మా అభ్యాసాల నుంచి రవి సార్ కూడా ధన్యవాదాలు. వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ గ్రామ సంఘం అధ్యక్షురాలు కూడా బాబు చాలా కష్టపడతా ఉన్నారు. ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎవరు అటెండ్ కాదు, సీనియర్ అటెండ్ కాదు, సీనియర్ అటెండ్ కాదు, ఎవరు అటెండ్ కాదు, మీరు అటెండ్ కావాలా, మీతో పాటు మన గ్రామ సంఘాల అధ్యక్షురాలు అటెండ్ కావాలి. ఎంత కష్టానికైనా పాపం మీకోసం వాళ్ళు ఈ సంవత్సరాంతం కూడా తిరిగి పనిచేసినందుకు మీ గ్రామ సంఘంలో ఉన్నటువంటి ఓపికలకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ సమావేశంలో నాకు మాట్లాడాలని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కాబట్టి ఫ్రీగానే అది దాదాపు పెద్ద బిల్ అవుతుంది, అయినా కూడా ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మేము మొత్తం ఫ్రీగా టెంట్ అవుట్ చేయడం జరిగింది. ఆ రోజు మన మహిళలందరూ తెలియజేస్తున్నట్టే మేము కూడా ఎంతమంది సంఘంలో సభ్యురాలు ఉన్నారో అందరూ వచ్చి స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తాం సార్. టెంపుల్ దగ్గర ఏ పనులు మేము చేస్తామని చెప్పేసి అందరూ వచ్చి రెండోళ్ళలో ఉంటున్నా కానీ నా అనుబంధం అంతా కూడా కోరుతామని చెప్పామని. సో కాబట్టి మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు అందరికీ నిర్దేశిస్తాను ప్రత్యేకంగా రావడం జరిగింది. ముందుగా నేను రైతుకి ధన్యవాదాలు చెప్తున్నాను. వివోలకు మీ అధ్యక్షురాలకు వచ్చిందే నేను అది మీరు పొద్దున్న ఏంటంటే మనం బాగా బోరేంటే మాట్లాడడం నేను ఇక్కడ మాట్లాడా 2 నిమిషాలు మాట్లాడతాను అంటే దాకా వెళ్ళి కాదు నేను ఇంట్లో పొద్దున 15 నిమిషాలు ఏమి అందరూ ఇక్కడికి 2 విషయాలు బాగా మాట్లాడా తర్వాత వెళ్ళిపోవడం కొత్త లీడర్లు వెళ్ళిపోవడం దానికి టైం పడుతుంది. ఏం లేదు మనం అందరం కూడా లోన్లు తీసుకుంటున్నాం. ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఆ గ్రూప్ లోన్ తీసుకునే అందరూ కూడా ఒక గ్రూప్గా డిసైడ్ అయిపోయి ఏదైనా మంచి పరికరం కానీ మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ అమౌంట్ తోటి మీరే అమౌంట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసే అమౌంట్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తోటి మీరే ఇన్స్టాల్మెంట్ కట్టాక ప్లాన్ చేసుకోండి. తీసుకోవడం మంచిగా తీసుకున్న సంతోషంగా కట్టడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ రాకపోయేసరికి అన్న డబ్బులు కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ డబ్బులు ఎంత కట్టాలని చెప్పేసి అది తీర్చడానికి ఇబ్బంది అప్పు తీసుకెళ్తాం అని జరుగుతుంది. అట్లా ఎందుకంటే మనంతా కూడా అప్పులో పోకపోతాం కాబట్టి అట్లాంటి ముందు వాళ్ళు తీసుకొని ఇచ్చిన డబ్బులు సద్వినియోగం పరచుకోండి. ఎట్లాగో ప్రభుత్వం కూడా అన్ని పథకాలు పెడుతున్నాయి. ఆ పథకాలు కూడా యూజ్ చేసుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళగానే మహిళలే నమ్ముతారు. ఇప్పుడు మీరు ఏ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు వేసుకొని లోన్ ఇస్తుంది. అదే భవనం పెట్టుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డు అంటాడు, పట్ట భూములు ఏమంటాడు, భూమి అన్నీ ఏమంటారు. అవన్నీ చేసిన లాస్ట్ ఏదో మీకు పెట్టాలని అర్థమయ్యాడు. మీకు ఎలాంటి సూచన లేకుండా మిమ్మల్ని అంత మంచిగా నమ్మిండు గవర్నమెంట్ నమ్మేసి ప్రభుత్వం నమ్మించి ఎలాంటి సూచన లేకుండా సార్ వాళ్ళు మీ మీద నమ్మకం సార్లు నమ్మకం గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు యూజ్ చేసుకోవాలా. మీరు ఎంత బాగా కడుతున్నారు డిస్ట్రిక్ట్ ఒక టాప్ ఉన్నామంటే మీరు కట్టిన డబ్బులు అవన్నీ మనం పై స్థాయికి వెళ్ళాం. ఒకవేళ మీరే కింద సరిగ్గా కట్టకపోయిన వాడికి మన కింది స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మీరు అంత మంచిగా కట్టుకున్నట్టు మోటార్ శ్రీసార్ గారు కూడా అభినందనలు. మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల అందరూ పరిసరాలు చెప్తున్నాము, మళ్ళీ చెప్తాం అనుకోకండి. మీకు వచ్చే చెత్త ఏదైతుందో ఆ చెత్తను సపరేట్గా వేసి ఆ చెత్త గుడ్డ తీసుకొనేసి ట్రాక్టర్ వేయండి. ఆ అనవసరంగా గడ్డలు వేసినట్టే మురికిదంతా ఏది మనకు అనవసరంగా రోగాలు వస్తాయి. అట్లాంటి బాధ పడకుండా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండేటువంటి వర్షాకాలం అంతా కూడా క్లియర్గా ఉండాలి. ఆ వర్షం తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చిందంటే మనం ఇబ్బందులు అవుతాం. మనం అన్ని పోగేసుకున్న అమౌంట్ అంతా కూడా మనం అంతా వెనక్కి వెళ్ళిపోతాం. డెంగ్యూ జాబ్ వచ్చిందంటే హాస్పిటల్కే పోవాలి. అంటే మనం అనుకుంటాం అట్టుకుంటా ఉన్న జ్వరము మనం ఏదో చిన్న జ్వరం అనుకుని చాలా మంది గోవేసుకుంటాం. ఒక జ్వరం ఆరోగ్యం పరంగా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ అవకాశం ధన్యవాదాలు.
ఈరోజు కోనసముందర్ గ్రామ మహిళా సమాఖ్యల యొక్క జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి పథకాలందరూ కూడా ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా నేను ఇంతకుముందు ఈ మండలంలో పనిచేసి ఉన్న సందర్భంలో నన్ను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. అంటే పక్క మండల ఏపీఎం అని కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ కోనసముందర్ గ్రామ మహిళా సమాఖ్య పాలక వర్గానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక గౌరవ సర్పంచ్ గారు చెప్పినట్లుగా వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ సర్పంచ్ గారిని నేరుగా సంప్రదించి ఎలాంటి అవినీతికి తావు లేకుండా వారి యొక్క పెన్షన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, తలసేమియా బాధితులు, తర్వాత డయాలసిస్ బాధితులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఇంకుడు గుంతలు కానీ, ముఖ్యంగా రైతులు ఫామ్ పాండ్స్ నిర్మించుకోవడానికి ముందుకు రావాలి. ఇప్పుడు కనుక ఫామ్ పాండ్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ నిర్మించుకోకపోతే ఇప్పుడు చాలా వేడి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. వేసవి లోపల గత 15 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరువు పరిస్థితులు మళ్ళీ వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటి నుంచి తట్టుకోవాలి, మనకు తాగునీరుకు కూడా ఇబ్బంది రావద్దు అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10th అడ్మిషన్స్, ఇంటర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇది 1 సిట్టింగ్లో ఇంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు 10th పాస్ అయ్యి విద్య ఆపేసి కనుక ఉన్నట్టయితే ఇప్పుడు కేవలం 5 సబ్జెక్టులు మాత్రమే వాళ్ళకు ఉంటాయి. ఇది 1 సిట్టింగ్లో ఇంటర్మీడియట్ పూర్తి అయిపోతుంది. అదేవిధంగా ఎలాంటి విద్యార్హత లేకపోయినా కూడా, చదువు మధ్యలో మానేసి ఉన్నా కూడా వాళ్ళు గనక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఒకటి సబ్మిట్ చేసి 10th ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రతి మండలం నుంచి 100 నుంచి 120 మంది వరకు ఈ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్స్ రాశారు. ఇందులో పాస్ అయిన వాళ్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఇది ఎస్ఎస్సికి పూర్తి సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా సమానంగా ఉంటుంది. ఇందులో అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ఏ ఎగ్జామ్స్ అయినా రాయొచ్చు, డిగ్రీ చేయొచ్చు. వీళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా, అంటే గ్రూప్ 4 ఏదైతే ఉంటుందో అందులోపల డిగ్రీ రాయడానికి ఉంటుంది. కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ దీని ద్వారా రాసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీ అడ్మిషన్ కూడా తీసుకున్నాయి. మహిళా సంఘాల ద్వారా 20 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. శ్రీనిధి ద్వారా మరో 8 లక్షల వరకు గ్రూప్ ద్వారా రుణం ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సంఘాలు అంటే ఒక్కొక్క స్వయం సహాయ సంఘానికి 30 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా సబ్సిడీ రుణాలు ఉన్నాయి. పిఎంఎఫ్ఎంఈ ఉంది, పిఎంఈజీపీ అని ఉంది. మహిళా సంఘ సభ్యులు చేసే యాక్టివిటీలకు ఈ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఈ సబ్సిడీ రుణాలు ఏవైతే అందిస్తున్నదో వీటిలను సద్వినియోగం చేసుకోవాలా. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. ఈ 30 లక్షల వరకు అని చెప్పిన దాంట్లో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది ఒక మంచి హాజరైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మహిళలందరికీ, యువకులందరికీ విజ్ఞప్తి. సమైక్య జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సిసి రవి సార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీఎం గంగారెడ్డి సార్ గారికి మరియు కిరణ్ కుమార్ సార్ గారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఉన్న మహిళలందరికీ తెలపడం జరిగింది. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను ఎలా సద్వినియోగపరచుకోవాలి, అలాగే మహిళా సంఘంలో తీసుకున్నటువంటి రుణాలను వారు మంచి ఉద్దేశంతో తీసుకుంటారు కాబట్టి మంచి పనికి ఉపయోగించుకొని వారు మంచి ఆర్థిక అర్థాలను వేరే మార్గంలోకి మలపకుండా ఆదాయం పెంచే విధంగా వాటిని డైవర్ట్ చేసుకుంటే వారిపైన ఆర్థిక భారం పడకుండా తీసుకున్న రుణం ఏదైతుందో అది ఆటోమేటిక్ గా ఆ చేసే బిజినెస్ వల్ల వచ్చే ఇంట్రెస్ట్ కానీ వచ్చే ఆదాయం ఏదైతుందో ఆ ఆదాయం దానికే ఇన్స్టాల్మెంట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు కూడా తీసుకున్న గ్రూప్ లోన్ కానీ, ఇండివిజువల్ లోన్ కానీ వృధా ఖర్చు చేయకుండా సొంత బిజినెస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే అందరూ గ్రూప్ గా నిర్ణయించుకుని ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే దానివల్ల ఆదాయం వస్తుంది. దానిపైన కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భారం పడదు. ఈ లోన్ తీసుకుని మీరు అందరూ కూడా మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో 2 గ్రామైక్య సంఘాలకు సంబంధించి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ మహిళలందరినీ కూడా మేము అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళకు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైనా కారణాలతోటి 10th పూర్తి కానీ మహిళల ఆపేసిన మహిళలకు
అట్లాగే ఇంటర్మీడియట్ పూర్తి కాని మహిళలు కూడా ఈరోజు ప్రభుత్వం టాస్ అనే కార్యక్రమం ద్వారా అవకాశం ఇస్తున్నది. ఇవన్నీ కూడా ఒకటే సిట్టింగ్లో ఎగ్జామ్స్ అన్ని నిర్వహించడం జరుగుతుంది. 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి అర్హత ఉంటుంది. 10th ఒకవేళ పూర్తి కాని వాళ్ళు 14 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బోనఫైడ్ కానీ ఇతర సర్టిఫికేట్స్ ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేసి 10th ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది. ఇవి కేవలం టాస్ ద్వారా నిర్వహిస్తున్న అవి కాకుండా ఇవన్నిటి కూడా మనం ప్రతి ఎగ్జామ్కి ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి అన్నిటి కూడా అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఈ 2 ఎగ్జామ్స్కి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావం వల్ల ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా ఒక ఫామ్ ఫండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం భూమిలో కానీ ఒక ఫారం ఫండ్ నిర్మించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ప్రకృతికి మనం సహకరించాలి. అట్లాగే తడి చెత్త పొడి చెత్త అనేది మనం ఈరోజు మహిళల ద్వారా సేకరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మహిళలు కూడా